आदौ पूज्यो गणाधिपः श्रीगुरुभ्यो नमः। श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वर्धितमुत्तमं शुचिकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं पञ्चाङ्गमाकर्ण्यताम्। శ్రీ దుర్గా భవానీ పీఠం గజలకొండ ప్రేక్షక మహాశయులకు విశ్వావసనామ సంవత్సర నూతన పర్వదిన ఉగాది శుభాకాంక్షలు. చైత్ర శుద్ధ పాడ్యమి నుండి మనకు ఈ విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమవుతున్నది. అంటే మనకు ప్రభవ విభవ శుక్ల ప్రమోదత ప్రజోత్పత్తి ఇలా 60 సంవత్సరాలు ఉంటాయి ఒక ఆవృతం. ఈ ఆవృతంలో ఇది విశ్వావసనామ సంవత్సరం 39వది అనమాట. అలాగే మనకు జ్యోతిష్ శాస్త్ర రీత్యా పంచాంగం రీత్యా 12 రాసులండి. అవేంటంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అయితే ఈ 12 రాసుల ప్రకారం మనం ఆదాయం అంటే కందాయ ఫలాలు తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆదాయ వ్యయాలు గోచార రీత్యా గ్రహస్థితుల రీత్యా సూచనప్రాయంగా జ్యోతిష్ శాస్త్రం మనకు తెలియజేస్తుంది కదా. అందులో 5 రాసుల వారికి మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆ 5 రాసులు వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తులా రాసులు. వీళ్లకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం మిగతా రాసులు అందరికంటే కూడా చాలా బాగుంది. 5 రాసుల వారికి అవి ఏమిటో సాధారణపూర్వకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది వృషభం. వృషభం వారికి ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంది 11, వ్యయం 5. అయితే దీని కిందికి ఎవరు వస్తారు? ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఈ రాశి కిందకి వస్తారంటే కృత్తిక 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే మృగశిర 1, 2 పాదాలు జన్మ నక్షత్రంగా కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి కిందకి వస్తారు. ఇక్కడ ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత మిథున రాశి వారికి చాలా బాగుంది. వాళ్ళకు కూడా ఆదాయం 14, వ్యయం 2. వీళ్ళు ఏ జన్మ నక్షత్రంలో వాళ్ళు ఈ మిథున రాశి కిందకి వస్తారో చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు వస్తారు. తర్వాత వీళ్ళకి ఆకస్మిక ధనలాభం బాగా ఈ సంవత్సరం ఉంటుందని పంచాంగం తెలియజేస్తున్నది. అలాగే వీళ్ళకి గురుబలం బాగా ఉంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకు చక్కటి విద్య, ముఖ్యంగా విద్యార్థులకు చక్కటి విద్య వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు వస్తాయి. అలజడి ఉండదు. సజావుగా జీవితం సాగుతుంది. ఆదాయ వృద్ధి, వృత్తి పనుల వాళ్ళకు చాలా బాగుంది. అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, షేర్స్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ మిథున రాశిలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా బాగుంది, చాలా బాగుంది. తర్వాత కర్కాటక రాశి వీళ్ళకి కూడా ఆదాయం 8, వ్యయం 2. వీళ్ళకి కూడా బాగుంది. వీళ్ళు ఏ నక్షత్ర జాతకులు దీంట్లోకి వస్తారు వృషభ రాశిలో కంటే పునర్వసు 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. వీళ్ళకేంటంటే ఈ సంవత్సరం గృహంలో ఎక్కువగా శుభ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. దైవభక్తికి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సర కాలంలో. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా, ముఖ్యంగా షేర్ల వ్యాపారస్తులకు, వీళ్ళందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ విశ్వావసనామ సంవత్సరం. ఈయన కన్య. ఈ కన్యా రాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం 2. వీళ్ళకు కూడా చాలా బాగుంది. వీళ్ళు ఏ నక్షత్రం వాళ్ళు వస్తారంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశి కిందకు వస్తారండి. వీళ్ళకి కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ, బాగా కలిసి వస్తుంది. విశేష గౌరవం ఉంటుంది వీళ్ళకి సమాజంలో. అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మంచి అభివృద్ధిని చూస్తారు.
క్రీడారంగం వారికి చాలా బాగుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి ఈ కన్యా రాశి వారికి. అలాగే చివరిగా తులారాశి వారికి కూడా ఆదాయం 11, వ్యయం 5. వీళ్ళు జన్మ నక్షత్రాన్ని బట్టి చిత్త 3, 4 పాదాల వాళ్ళు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రాశి కిందకు వస్తారు. ఇది తులారాశి. వీళ్ళకు ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు రాజకీయ నాయకులకు చాలా బాగుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎన్నికల్లో గెలుస్తారని చెప్పి మనకు సూచనగా చెప్తున్నది జ్యోతిష్ శాస్త్రం. అనేక విజయాలు చేకూరుతాయట ఏ పని చేపట్టినా ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అలాగే వృత్తిలో ఉద్యోగాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, అలాగే సమాజంలో మంచి గౌరవం వస్తుంది. కాబట్టి ఈ 5 రాసుల వాళ్ళు కూడా అంటే వృషభం, మిథునం, కర్కాటకం, కన్యా, తులారాశి వాళ్ళు మంచి అభివృద్ధిలో ఉంటారని ఈ విశ్వావసునామ సంవత్సర పంచాంగం తెలియజేస్తున్నది. ఈ సమాచారాన్ని అందరూ కూడా గ్రహించి ఆనందమయ శాంతిమయ జీవనాన్ని గడపాలని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ స్వస్తి.